విశాఖలో దారుణం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని బీటెక్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ అనే విద్యార్థి అత్యాచారం చేశాడని బాధిత విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరికీ 10 రోజుల క్రితం ఇన్స్టాలో పరిచయం అయినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో దారుణం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని బీటెక్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ అనే విద్యార్థి అత్యాచారం చేశాడని బాధిత విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరికీ 10 రోజుల క్రితం ఇన్స్టాలో పరిచయం అయినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, దిలీప్ అనే విద్యార్థి తనపై అత్యాచారం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థినిపై అదే కాలేజీలో ఎంసీఏ చదువుతున్నటువంటి మరో విద్యార్థి అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడని ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులను ఆశ్రయించింది. తనపై రేప్ చేయడం కాకుండా ఆ ఫోటోలు, వీడియోలు కాలేజీకి సంబంధించినటువంటి గ్రూప్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతానని చెప్పి బెదిరించాడు. తనకు విపరీతంగా భయంగా ఉంది. ఖచ్చితంగా పోలీసులు ఈ అంశంలో జోక్యం చేసుకుని తనకు సంబంధించినటువంటి ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని చెప్పి ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే దిలీప్ అనే ఈ స్టూడెంట్ని అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కూడా పంపిస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే సిపి వెల్లడించడం జరిగింది. అయితే 10 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 10 రోజుల పాటు కలిసే ఉండేవారు. కొంత వీరిద్దరికీ పరిచయం కూడా ఏర్పడింది. ఆ పరిచయంలో భాగంగానే ఇద్దరు కలిసే బయటకు వెళ్ళారని సిపి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ బాధిత విద్యార్థిని ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం తనను రేప్ చేశాడు, వీడియోలు తీసి గ్రూపుల్లో పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు, కనుక తనపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసింది. కేసు కూడా నమోదైంది. అయితే ఈ అంశాన్ని తొలుత పోలీసులు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. ఎక్కడ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు పడుతున్నారు. ఎందుకంటే ఒక ప్రైవేటు కాలేజీలో జరిగినటువంటి వ్యవహారం కనుక విషయాలు ఏవి బయటకు రాకుండా పోలీసులు గోప్యత మెయింటైన్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో అనేక అంశాలు చెప్పడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమే ఆమెకు ఈ మాదిరిగా పరిచయం అయినటువంటి దిలీప్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ నుంచే థ్రెట్ రావడం, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం. పోలీసులు దిలీప్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే దర్యాప్తు కూడా వేగంగా కొనసాగుతోంది. దిలీప్ ఒక్కడే చేశాడా, లేకపోతే ఇంకెవరైనా ఈ అంశంలో ఉన్నారా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక దిలీప్పై కేసు నమోదైంది. రిమాండ్ కూడా పంపిస్తున్నారు. సిద్ధు. ఓకే అనిల్.